ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏదో ఒక కోరిక ఉండే ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరే మార్గంలో చిన్ని చిన్ని సంతోషాలు సముద్రపు అలలా నిన్ను తాకుతుంటాయి. అందంగా ఉందని రక్షణ లేకుండా అడుగు ముందుకు వేస్తే దాని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు. దానిని పసిగట్టే లోపే జీవితం చేజారిపోతుంది. వీళ్ళ కకృతి ఒక్క బాటలు ఇంతమంది అవుతారా? ఇక వాళ్ళని అడిగితే ఏం చెప్తారో తెలుసా? నా జీవితం స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెళ్లిది, స్నేహమే. ఆగండ్రా. బుక్కు తాకితే పంది, బుక్కు తాకితే పంది, బుక్కు తాకితే పంది. ఒరే, బుక్కు తాకితే పంది, బుక్కు చదివితే కాదు కదా. ఊరి ఎదవా, బుక్కుని చదవాలంటే ముందు బుక్కుని తాకాలి కదరా. ముళ్ళ పంది, ముళ్ళ పంది, ముళ్ళ పంది. ఏంది ఇది? గ్రంథం లెక్కుందే. అందమైన అనుభూతి ప్రేమ, అందమైన భావన ప్రేమ, అందమైన స్ఫూర్తి ప్రేమ, అనుకోని అన్వేషణ ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. ఒక అబ్బాయి ఒక ప్రేమ శాశ్వతం కాదు. మొన్న ప్రపోజ్ చేసి ఎల్లుండి బ్రేకప్ అంటాడు. ఇప్పుడు నడిచే కాలంలో అమ్మాయిలు కూడా అదే పాటలో నడుస్తున్నారు. ఓహో, ఇదేదో మనకి సంబంధించిందిలాగానే ఉంది. నాకు తెలిసి ప్రేమంటే మన ఇష్టాన్ని త్యాగం చేయడం, తన వెనకాలే కుక్కలా తిరగడం. చీ అన్న పడాలి, థూ అన్న పడాలి. థూ, దీని అమ్మ బతుకు. ఇది ఒక బతుకేనా? ప్రేమలో ప్రతి ఒక్కరూ పడక తప్పదు. ప్రేమ వాళ్ళకి వరం అవ్వాలే కానీ వాళ్ళ పాలిట శాపం అవ్వకూడదు. ప్రేమలో పడి చాలా వరకు వాళ్ళ ఫ్యూచర్ నాశనం చేసుకున్నారు. అందులో నా ప్రాణ స్నేహితుడు కథకి వస్తే వీడి పేరే అభి, ప్రాణ స్నేహితుడు. కానీ ఒకటి, అబ్బాయిలు దేన్నైనా సహిస్తారు. అదే ఒక అమ్మాయి నమ్మక ద్రోహం చేసి వేరే వాడితో ఉంటే మాత్రం. సంద్రముండగా కలలుండని జన్మలేనా ఆ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం.
తాగకు ప్లీజ్. గమ్యమే లేదని తెలిసిన పయనమా చీకటే లోకమా చుక్కల్ల సూర్యుడా ప్రేమ భూమి పాతాళంలోతున పిచ్చివాడై స్వర్గాన్ని వెతకనా ఉన్న ఆకాశం మంచున నువ్వు రేని నా కోసం బ్రతకనా కవించే ప్రేమిక కవించే ప్రేమిక ప్రాణాలే పోతున్నా నిందించలేకున్నా నాలోనే నాతోనే నేనుండలేకున్నా ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో వాణ్ణి ఓదార్చేటప్పుడు నాకు అంతు పట్టలేదు. అలాంటి బాధే నన్ను తాకింది. ఇంకా మరి నేను కొంత తీసి వీడు సూసైడ్ గట్రా ఏం చేసుకోవట్లేదు కదా. అదిగో వాడే ఉంటాడేమో. రికీ ఒక్క నిమిషం ఆగు. నా పేరు మీకెలా తెలుసు? ఓ బుక్ బుక్ నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? డైరీ చదివి ఉంటారు కదా, అర్థమయ్యే ఉంటది. నీకేమన్నా పిచ్చా? ఎవరితో మోసం చేస్తే చచ్చిపోవాలనుకుంటావా? అది ఎవరితో కాదు బాస్, అది నా ప్రాణం, నా దేవత. అలాగే అదొక బోకు. బహుశా నీ సెలక్షన్ రాంగ్ ఏమో. అమ్మాయి క్యాస్ట్ ఏంటి, తన ఆస్తి ఎంత, అది ఎలాంటిది అని చూసి సెలెక్ట్ చేసుకుంటే అది బిజినెస్ అవుతుంది, కానీ లవ్ అవ్వదు బాస్. లవ్ అంటే ఒక అమ్మాయిని చూడగానే ఒక ఫీలింగ్ కలగాలి. అది నీకు చెప్పిన అర్థం కాదు, అదొక తీయటి ఫీలింగ్. ఓకే, అసలు ఏం జరిగింది? మేము 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. అప్పుడు దాకా సిన్సియర్గా ఉండింది, కానీ వాళ్ళ క్లాస్లో కృష్ణ అనే వాడితో పరిచయం అయింది. సో నాకు ఒకటి అర్థమైంది, వాడు నీకంటే బాగుంటాడు కదా. ఏంటిది ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అవుతున్నట్టుంది. అవును, ఆ పరిచయమే నా పైన ఉన్న ప్రేమని మారిపోయేలా చేసింది. మొన్న వాడితో బైక్ పైన కూడా వెళ్ళింది. అది ఒక ఎవడు బాగుంటే వాడి దగ్గరికి వెళ్ళి, నీకు ఒకటి తెలుసా, అది నా పాక్. ఇప్పుడు ఎలా వేరే వాడి పాక్ మనసు ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ ఆడపిల్ల ఏడుస్తున్నాం అంటారు. మీ మనుషులు కదా, మాకు మనసు ఉండదా? ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సరే, నువ్వు తనకంటే బాగా ఉండే అమ్మాయిని లవ్ చేయి. అలా చేస్తే నాకు దానికి తేడా ఏముంటుంది? ఏముంటుంది? ఒక అమ్మాయి నాది అనుకుంటే వాడబ్బా పాకిస్తాన్ మేర కూతురైనా సరే వాడికి మేకు దించి తీసుకొని వస్తాడు. అందరూ 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 ఇంతే. నువ్వు ఎలా చెప్తావు బాస్ ప్రతి అమ్మాయి అలానే ఉంటుందని? అమ్మాయిలందరూ మంచి వాళ్ళు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, అవి మంచివి కావు, మంచిది కాదు. అవే కానీ కరెక్ట్గా ఉంటే ఇన్ని చావులు ఉండవు.
పిరికి వాడే సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలో నీకు తెలుసా? అన్నగారు అన్నాడే చెప్పాడురా, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు చరిత్రలో బాగుపడినట్టే లేదో. నాది ఆవేశం కాదు బాస్. నాది 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 బాధ. రిక్కీ, రిక్కీ, ఎందుకురా దూకావు, ఎందుకురా చేసావు? నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటిది? ఏముంది లెటర్లు? ఈ చెక్ ని మా అమ్మ నాన్నకి ఇవ్వండి. కొడుగ్గా నేనేం చేయలేకపోయాను. చెక్ ఏంటి? అసలు ఈ లెటర్ ఏంటి? Congratulations, Ricky. Your research on i11 microprocessor was successfully performed and implemented. So we are offering 50 crores of our share with you and offering job with package of 1.2 crores per annum. Reachers with pleasure. ఏదో ఫోన్ మోగుతుంది, రిక్కీదే అనుకుంటా. ఎవరు? అమ్మ. రిక్కీ వాళ్ళ అమ్మేమో ఫోన్ లిఫ్ట్ చేసి ఆమెకు జరిగింది చెప్పను. నానా రిక్కీ, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. నీకు ఇష్టమైనవన్నీ చేశాను. తెల్లవారితో అర్చానని కోపమా? ఎలా చెప్పను, నీ కొడుకుగా లేడని. సారీ నాన్న, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? సరే, ఇంటికి తొందరగా రా. మరి ఇంత ప్రేమ ఆమెకు తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుందేమో. ఏంటి పేపర్? అన్నయ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు సూసైడ్ చేసుకున్నావని వాడెవడో పేపర్లు ఎరుకుంటున్నాడు. బహుశా ఈ పేపర్ కూడా వాడి దగ్గర నుంచే వచ్చింటుందేమో. వాడి దగ్గరికి వెళ్తే జరిగిందంతా ఏంటో మొత్తం తెలుస్తుంది. రే బాబు, ఒక్కసారి ఆగు, ఒక్కసారి ఆ బుక్ ఇవ్వురా. అసలు ఏం రాసింది ఈ బుక్లు? అన్నయ్య, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం రా. నువ్వు సూసైడ్ చేసుకున్నావని అమ్మా నాన్న ఆ బాధ భరించలేక నన్ను ఒంటరిగా వదిలి నీ దగ్గరికి వచ్చేసారు. అంటే వాళ్ళ కొడుకు చనిపోయాడని వీళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారా? ఇలా రా, నాకు దారి తెలియదురా, నీ దగ్గరికి ఎలా రావాలో. నువ్వు రారా, నన్ను తీసుకుపో. పాపం, వాళ్ళ అన్నయ్య తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి కాలం వీడికి వీళ్ళమ్మా నాన్నని దూరం చేసింది. ఇది వీళ్ళ ఫ్యామిలీ ఫోటోనే కదా? అంటే ఈ ఫోటోలో ఉన్నది వీళ్ళ అన్నయ్యేనా? వీడిని ఎక్కడో చూశాను. ఈ ఫోటోలో ఉన్నది రిక్కీ వాళ్ళ ఫ్రెండ్ నబీనే కదా? వీడి గురించే రిక్కీ వాడి డైరీలో రాసుకున్నాడు. చూసారా, చిన్ని సంతోషాలు సముద్రపోల లాగాయి ఎలా తాకాయో. నాలాంటి డైరీ మన ప్రపంచంలో ప్రతి యువకుడి చేతిలో ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిల్ని ఎల్జీ ఫోన్ లాంటి వాళ్ళు అనుకుంటారు. ఎల్జీ అంటే ల్యాబ్ కి కోల్డ్ అంత అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అనుకుంటారు. అదే ఒక అబ్బాయిని చైనా మొబైల్ అనుకుంటుంది. ఎందుకంటే చీప్ గా దొరుకుతాం కదా మార్కెట్ లో, అందుకనే మనం అంటే వాళ్ళకి అంతలోకు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేతిలో మోసపోతే అది వాళ్ళకి ప్రెస్టేజీకి సంబంధించిన మ్యాటర్ అనుకుంటాడు. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాడికి తెలిసిన ఫ్రెండ్స్ అలాగే తెలియని ఫ్రెండ్స్ కూడా చెప్తాడు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే రెండో కంటికి తెలియకుండా, అసలు కంటికే తెలియకుండా మెయింటైన్ చేస్తుంది. వాళ్ళని అడిగితే ఏం చెప్తారో తెలుసా? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి, అన్నీ ఎలా చెప్తారు? రోజు దీనిసాలు ప్రాబ్లమ్స్ తొక్క తెలిస్తే వేరే వాటితో తిరగలేదు కదా. ఇది తెలియక మన అబ్బాయిలందరూ మోసపోతున్నారు. ఇలా మోసపోయిన అబ్బాయిలు ఎంచుకునే మార్గమే సూసైడ్. భారతదేశంలో 2012 సర్వే ప్రకారం ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య 51,840కి తేలింది. అదే ఒక రోజుకి చూస్తే 144 మంది. అదే ఒక గంటకి సుమారుగా 6 మంది లెక్క చొప్పు అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు సూసైడ్ చేసుకునే ముందు ఒక అమ్మ ఒక ఆవేదనని చూసారంటే, అమ్మ ఒక అందమైన జీవితాన్ని 9 నెలల పాటు తన గర్భంలో చిత్రీకరించుకుంటుంది. ఆ చిత్రీకరించిన జీవితాన్ని ప్రసవించే సమయాన తన పడే బాధను భూదేవిలా భరిస్తుంది. ఆ అందమైన జీవితం బయటికి ఆనందంగా రూపుదిద్దేంత వరకు
ఆ చిత్రీకరించిన జీవితాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం ఆనందాన్ని తోడు చేయాలని తను నలిగిపోతూ ఎప్పటికీ నీ పెదవులపై చిరునవ్వు కోసమే తప్పిస్తుంది. అటువంటి మాతృమూర్తికి మీరు చేసేది తను కనువెంట నీటి జ్వాలను ప్రతి క్షణం ప్రహవింపచేస్తున్నారు. మా మనవి ఒకటి, మీరు తప్పు చేసినా ఉప్పు చేసినా ముందు మీ తల్లిదండ్రుల మాటలు వినండి. ఎందుకంటే వాళ్ళు నీపై తలపెట్టే ప్రతి కార్యం చరిత్రకి నీ భవిష్యత్తు ఒక పునాదిలా స్థాపిస్తుంది. మరి ఇక ప్రతి ఇల్లు కొత్త బంగారు లోకమే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా